దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి విధానాలు అవలంబిస్తున్నటువంటి మోడీ చర్యలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ పోరాటం విజయవంతం కావాలి. మనం కోరుతున్నటువంటి న్యాయమైనటువంటి డిమాండ్ ఇవాళ వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని రద్దు చేయాలని అర్ధరాత్రి వేళల్లో చీకటి కోణంలో ఎవరు తెలియనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ఫ్రెండ్స్ అయినటువంటి అదానీ అంబానీలకి ఈ దేశాన్ని ముస్లిం తాలూకా ఆస్తుల్ని అప్పనంగా కట్టుబెట్టడానికి చీకటి కోణంలో తెచ్చుకున్నటువంటి ఈ నల్ల చట్టాలని, ఈ వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని రద్దు చేసేంత వరకు సిపిఐ ముస్లింలతో కలిసి ఈ పోరాటంలో కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ పోరాటం నల్ల చట్టాలు రద్దు చేయాలని, దేశం నుంచి బీజేపీ నరేంద్ర మోడీ తరిమి కొట్టే విధంగా, బీజేపీ విధానాలు నశించే విధంగా ఇవాళ ఈ పోరాటం కొనసాగుతుంది. మరో దేశ స్వతంత్ర పోరాటానికి నాందిగా ఇవాళ ఈ పోరాటం కొనసాగుతుంది. ప్రజలారా, ఇవాళ ఈ ముస్లింస్ చేస్తున్నటువంటి పోరాటంలో ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని ఇవాళ సిపిఐగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మోడీ తెచ్చినటువంటి నల్ల చట్టాలను రద్దు చేయాలి. ఈ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా వక్ఫ్ బోర్డు చట్ట సవరణలో కార్పొరేట్లకి ముస్లిం ఆస్తులన్నీ తగలబెట్టి తాకట్టు పెట్టేదానికి మోడీ చేస్తున్న కుట్రని తిప్పుకొట్టేందుకు జరుగుతున్న ఈ పోరాటానికి సిపిఎం పార్టీ దేశవ్యాప్తంగా అటు పార్లమెంట్లోనూ ఇటు బయట పోరాటాల్లోనూ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉంది. అంతేకాదు భారతీయులందరూ, భారత ప్రజలందరూ, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కు అందరూ ఈ బిల్లుకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. అలాగే ఈరోజు లోకల్ చట్టాన్ని, ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేసే విధంగా మోడీ చేస్తున్న ఈ వక్ఫ్ చట్ట సవరణని ప్రజలంతా ఖండించాలని ఈ రాష్ట్రంలో టీడీపీ, జనసేన బహిరంగ ప్రకటన చేసి పోరాటాలు కావాలని, అలాగే భారతదేశంలో హిందూ, ముస్లిం, సిక్కు, జైనుల ఐక్యత వర్ధిల్లాలని, భారత రాజ్యాంగాన్ని రక్షించుకుంటామని ఈ పోరాటం తెలియజేస్తూ ఉంది. ఇదేదో ముస్లింల పోరాటం కాదు. ఈరోజు వక్ఫ్ ఆస్తులు వచ్చాయి, రేపు క్రిస్టియన్ ఆస్తుల్ని కాజేయడానికి కుట్ర చేస్తారు. ఈరోజు విజయనగరం జిల్లా ముస్లిం సమాఖ్య వారు ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం వారు తీసుకొచ్చిన వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్కు వ్యతిరేకంగా ఈ ముస్లింలు యొక్క ఆందోళన తెలియజేస్తూ ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ ర్యాలీలో ఈరోజు అన్ని ముస్లిం మసీదుల వారు, సంఘాల వారు, సిపిఎం, సిపిఐ పార్టీ వారు, కాంగ్రెస్ పార్టీ వారు, మరి వైసీపీ పార్టీ వారు, తెలుగుదేశంలోని మైనార్టీ సభ్యులు అందరూ కూడా ఒక తాటిపై వచ్చి ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ ర్యాలీ సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, ఈ నల్ల చట్టాన్ని వెనక్కి తీసుకోండి. హిందూ ఎండోమెంట్లో ముస్లింలు లేనప్పుడు ముస్లిం వక్ఫ్ బోర్డులో హిందువులు ఎందుకని మేము ప్రశ్నిస్తున్నాము. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ముస్లింలకు మద్దతు ఇస్తాము, ఈ చట్టానికి వ్యతిరేకంగా ఓటేస్తామని మాట ఇచ్చి వారు మాట తప్పి ముస్లింలకు వ్యతిరేకంగా ఈ చట్టానికి మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే 3 సవరణలు మేము ప్రతిపాదించాము, 3 అంగీకరించారన్నారో అది అబద్ధం. ఏ సవరణ కూడా జోక్యం చేసుకోవడానికి అవసరం ఏమున్నది? ఇది మన రాజ్యాంగంలో మనకి ఇచ్చిన హక్కు ముస్లింలకి. మనం కూడా ఈ దేశం గురించి పోరాడాం, మనం కూడా ఈ దేశం గురించి రక్తం చిందించాము. మన హక్కు మనం కాపాడుకుందాం అనేసి ఈరోజు బయలుదేరాం వక్ఫ్ బిల్లు. విజయనగరం జిల్లా ఐక్యం మొత్తం ఈరోజు బయలుదేరాం వక్ఫ్ బిల్లు కాపాడుకోవడం కోసం. ఈ నల్ల చట్టాన్ని వాపసు తీసుకున్నంత వరకు మనం పోరాడుతూనే ఉంటాం. ఒక చీకటి దినంగా మనం పరిగణిస్తూ ఉన్నాం. భారతదేశంలో ఏప్రిల్ 8వ తారీఖున కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని తీసుకుని రావడం చూస్తూ ఉన్నాము. ఈ వక్ఫ్ చట్టం అనేది భారతదేశంలో ఉన్నటువంటి లౌకిక తత్వాన్ని, భారతదేశంలో మత సామరస్యాన్ని. రమణ గాంధీ ఈ ర్యాలీని ఉద్దేశించి ఈ చట్టం గురించి ఏం చెప్తున్నారో వారి నోటి నుంచే ఆలోచిద్దాం. అందరికీ జై భీమ్, జై భీమ్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించిన రాజ్యాంగ ఫలాల్ని ఈ క్షుద్రశక్తి అయినా, నల్లదొర అయినా, నరేంద్ర మోడీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశాన్ని 2 ముక్కలు కాదు 4 ముక్కలుగా చేయటానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ 4 ముక్కలు చేసి నరేంద్ర మోడీ, అమిత్ షా, మరి అందానీ అబానీలకు అది దారాదత్తం చేయటాని కోసం మాత్రమే ఈ యొక్క భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడిచే విధంగా
విభిన్న ముక్కలుగా చేసి మరి మనల్ని బహుజనులైన ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలందరినీ కూడా నాశనం చేసే ప్రయత్నంలో భాగంగా మరి ఏదైతే ధార్మిక ఆస్తులు ముస్లిం సోదరులు ఉన్నాయో ఆ ఆస్తుల యొక్క స్వేచ్ఛను హరించడానికి ఆ యొక్క ఆస్తుల్ని కొట్టేయడానికే ఈ వక్ఫ్ సవరణ చట్టం 2004ని నరేంద్ర మోడీ తీసుకురావడాన్ని బహుజనులు యావత్తు అలాగే 25 కోట్ల మంది ముస్లిం సోదరులు వ్యతిరేకిస్తున్నారు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి నరేంద్ర మోడీ గారు అధికారంలో రాకముందు ఒక మాట చెప్పాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత వేరే విధంగా వ్యవహరిస్తున్నాడు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి భారతీయుడి అకౌంట్లో 15 లక్షలు వేస్తానన్నాడు. ఆ 15 లక్షలు నువ్వు తిన్నావా అడుగుతున్నాం. అలాగే మరి నల్లధనాన్ని బయటకు తీస్తాను, మరి నల్లధనాన్ని కంట్రోల్ చేస్తానని మరి డిమానిటైజేషన్ చేసావు. మరి ఆ నోట్లు ఎక్కడికి వెళ్ళాయి, ఆ డిమానిటైజేషన్ ఎక్కడ ఉంది అని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. నరేంద్ర మోడీ మరి వివక్షతో కూడిన పాలన సాగిస్తున్నాడు. మతం పేరట కులం పేరట మరి ఆస్తులు కాజేయటానికి ముస్లిం కోరుకుంటున్నాం. భారత ముస్లింల ఐక్యత వర్ధిల్లాలి. భారత హిందూ ముస్లిం బాయిగా వాళ్ళ యొక్క ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఈ సవరణ చట్టంని రద్దుపరచాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇలా భారతదేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మత విద్వేషాలతో ప్రజల్ని విచ్ఛిన్నం చేసి ఆవేళ తెల్ల దొరలు బ్రిటిష్ వాడి తాలూకు విధానాన్ని ఈవేళ విభజించు పాలించేటువంటి పద్ధతుల్లో బీజేపీ పాలన కొనసాగుతుంది. ఆ దశలోనే అర్ధరాత్రి వేళల్లో ఆ నల్ల చట్టాలను తీసుకొచ్చి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఇవాళ బీజేపీని మేము ఒకటి అడుగుతున్నాం, ఏమంటే అసలు నువ్వు దేశ స్వతంత్ర సంగ్రామంలో పాల్గొనేటువంటి బీజేపీ 2012 సంవత్సరం వరకు మీ ఆర్ఎస్ఎస్ కార్యాలయాలపైన బీజేపీ కార్యాలయాలపైన త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసేటువంటి పరిస్థితులు లేనటువంటి మీరు ఈవేళ దేశ స్వాతంత్రం కోసం, భారత రాజ్యాంగం కోసం, ముస్లింలు హిందువులు ఐక్యత కోసం మీరు మాట్లాడుతున్నారంటే ఇవాళ చాలా సిగ్గుచేటు. ఇవాళ భారతదేశాన్ని విడగొట్టడానికి